కూడా జగన్ చిత్తవుతున్నారా ఎలా చూడాలి? ఇక్కడ మెయిన్ అయితే అక్కడ ఉన్నటువంటిది కృష్ణయ్య అది ఊహించని షాక్. నోడో తెలుగుదేశం వేసిన స్కెచ్ తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ కలిస్తేనే వెయ్యాలని. ఎందుకంటే మిగతా ఇద్దరిది ముందు అనుకున్నది కొంత, మిగతాది కూడా ఒక్క మోపిదేవిది ఫస్ట్ నుంచి ఉంది. కానీ బీదమస్తానరావుది ఎవరు ఊహించలా. మోపిదేవిది కూడా జగన్ అనుకోవాలి. ఎందుకు రాజ్యసభ అతనికి కంటిన్యూగా చూసుకుంటూ వచ్చాడు కదా, ఆనాటి నుండి చూసుకుంటూ వచ్చాక ఇట్లా జరగడం జగన్ ఊహించలా. అట్లాంటిది మోపిదేవికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వెళ్ళిపోతాడని అనుకుంటాడా? అది జగన్ కో షాక్. అయితే బీదమస్తానరావు తెలుగుదేశం నుండి వచ్చినా సరే అంత కీలకమైన అవకాశం ఇస్తే వెళ్ళిపోయాడు అనేది ఇంకో షాక్. కృష్ణయ్య వచ్చేటప్పటికి అసలు ఎక్కడో తెలంగాణలో కూర్చున్న ఆయన తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడ షాక్. టోటల్గా ఈ మూడు కూడా జగన్కి అతిపెద్ద షాకులు అని చెప్పాలి. షాక్ ఓకే అండి. బీజేపీ వ్యూహం నేను అడిగాను, అంటే బీజేపీకి సంబంధం ఉంటుందని, అంటే బీజేపీ దగ్గరికి ఈయన అడిగాడా లేకపోతే బీజేపీ అడిగిందా? అది కృష్ణయ్య చెప్పట్లేదుగా, చెప్పట్లేదు. అదే అంటే బీజేపీ వాళ్ళు ఎగబడలేదుగా. ఏ పార్టీ ఆఫర్ లేకుండా తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నా నేను.